పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చుట్టేటువంటి విధంగా, ఈరోజు అపవిత్రం కలిగేటువంటి విధంగా, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం వాటిల్లేటువంటి విధంగా మీ చేష్టలు, మీ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలకి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి ఆయన పాపం పూజ చేసి వస్తే, ఆ పూజ చేసి రావడమే నేరంగా ఆయన మీద మీరు దాడి చేయడానికి లాఠీలు పట్టుకుని వెళితే, ఆయన ఆ రోజు పాపం ఆయన తోలనాడితే ఆయన ఏదో నోరుజారు ఒక మాట అన్నాడని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళి బీభత్సం చేస్తారా? ఆయన ఇంటి మీద దాడి చేస్తారా? ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తారా? ఎన్నడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా ఆలోచన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు మీరు మాట్లాడి, మీరు బూతులు తిట్టి, దాని మీద మరలా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి, ఆయన సామగ్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పాపం బయటలను కూడా చూడకుండా వాళ్ళందరినీ భయకంపితులను చేసి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురై తలుపులు వేసుకుని పాపం పైన ఒక రూములో చేరితే, రాంబాబు ఎదుటిగా మీరు వీరంగం ఆడితే, పోలీసులు అడ్డు పెట్టుకుని మీరు మాట్లాడితే, పోలీసులు మీకు మద్దతు పలికితే, దాదాపుగా 6-7 గంటల సేపు వాళ్ళని చిత్రహింసలు గురి చేసి అదే వ్యక్తిని తీసుకువెళ్ళి దాడికి గురైనటువంటి వ్యక్తిని, దాడి చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి దాడికి గురైనటువంటి రాంబాబు గారిని తీసుకువెళ్ళి మీరు జైల్లో పెట్టారు అంటే కనీసం చంద్రబాబు నాయుడు కానీ ఈ పోలీసు వ్యవస్థకు కానీ మనస్సాక్షి అనేటువంటిది ఉందా అనేటువంటిది మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఇంతకన్నా దౌర్మానం అంటే తిరుమల లడ్డు వ్యవహారంలో మీరు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే, మీరు చేసేటువంటి అబద్ధాలని బయట చెప్తే దాని మీద మీరు జైలుకి పంపిస్తారా? దాని మీద మీరు దాడులు చేస్తారా? ఈ రోజు వరకు పాపం జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది. దౌర్భాగ్యం, ఆ ఇంట్లో పాపం పెట్రోల్ బాంబులు వేశారు, ఆయన ఇంటి మీద పాపం యాసిడ్ దాడి చేశారు. అంత చేసి వాళ్ళ మీద మరలా వాళ్ళ మీదనే కేసులు బనాయించారు. రాంబాబు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంటే బాధితులైన వారి మీద, వాళ్ళ మీద ప్రభుత్వం కక్ష కడుతుందా? ఎవరైతే బాధ్యులైనారో ఈ దాడులకి వాళ్ళని కనీసం కేసులు కూడా బుక్ చేయకుండా పంపించాల్సింది ఎవరు? దాడులు చేసిన వారిని పంపిస్తారా? దాడులకు గురైనటువంటి వాళ్ళని పంపిస్తారా? కాబట్టి దాడులు చేసిన వాళ్ళని ఫ్రీగా వదిలేసి వాళ్ళని ప్రోత్సహించి మీరు కానివ్వండి, దాడులు చేయండి అన్నట్టుగా మీరు సంకేతాలు ఇస్తా, దాడికి గురైనటువంటి బాధిత కుటుంబాలను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళని కేసులు పెట్టడం, రిమైండ్ చేయడం అనేటువంటిది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటివరకు ఆ ఒక్క సంఘటన మీద 36 కేసులు ఉన్నాయి. అంబటి రాంబాబు గారి మీద 36 కేసులు పెట్టారు. అంటే ఎక్కడెక్కడో నెల్లూరు జిల్లాలో కూడా మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ 36 కేసులకు సంబంధించి ఎప్పుడో పోయిన సంవత్సరం ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో పాపం ఆయన వస్తుంటే ఆయన్ని అడ్డుకొని ఆ సిఐ దుర్భాషలాడితే, ఆ దుర్భాషలాడినటువంటి సిఐని వదిలిపెట్టి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద అన్యాయంగా పాపం ఆ అధికారి, పోలీస్ అధికారి ప్రవర్తిస్తే దాన్ని పక్కన పెట్టి ఈయన మీద కేసు నమోదు చేసి, ఆ కేసు మీద ఈరోజు పీటీ వారెంట్ వేసి మళ్ళా కోర్టుకి పిలిపించి మళ్ళా ఈరోజు ఇంకొక కేసులో రిమాండ్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంది? మేము ఎవరం మాట్లాడినా మా మీద కేసులు నమోదు చేస్తారు, మా మీద పీటీ వారెంట్లు పెడతారు, మమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించేటువంటి పరిస్థితి. కాబట్టి మీ ఆలోచన ఏంటంటే మేము అంబటి రాంబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీలైన ఎక్కువ రోజులు ఆయన రిమాండ్లో పెట్టాలి. ఆయన రిమాండ్లో పెట్టాలి అని అంటే ఏదో ఒక విధంగా దొంగ కేసులు కట్టాలి. ఈరోజు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు. రాజ్యాంగ ఉల్లంఘన, న్యాయ వ్యవస్థ ఉల్లంఘన, చట్టం ఉల్లంఘన, పోలీసులకు హైకోర్టు ఎన్నిసార్లు బొట్టికాయలు వేస్తున్నా సరే మా పందా మేము మార్చుకోం, మేము ఎస్ బాస్ అంటా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏది చెప్తే అది మాకు అంతిమం తప్ప మరొకటి కాదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. 7 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాటికి అనేక సందర్భాలలో చెప్పారు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించండి. 41A నోటీసులు అనే వాళ్ళ పాత్రలు ఇప్పుడు 35(3) BNS వచ్చిన తర్వాత అన్నారు. వాటికి చెప్పమని ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే ఏమీ మీలో మార్పు రాకుండా ఈరోజు రాష్ట్రాన్ని సొంత జాగీరులాగా మార్చేసి లేనిపోయినటువంటి కేసులు కట్టి పీటీ వారెంట్లు పెట్టి ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం, కుట్ర, ఆలోచన మీలో ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా కేసులు అంటే డైవర్స్ మిమ్మల్ని అడగకూడదు. ఇప్పుడు నేనున్నా లడ్డు వ్యవహారంలో మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి మీడియానే సాక్షి పూజ చేశాం. దాని మీద లడ్డు వ్యవహారం మీద నాయన చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించమని, నీకే కదా మంచిది. నీ చెడు బుద్ధి నుంచి నీకు మంచి బుద్ధి ఇస్తే నీ కుటుంబం బాగుపడుతుంది. నీలాంటి ఈరోజు ఇంకా నీకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది పాలించేదానికి. ఆ పాలించే టైంలో నీకు మంచి పేరు రావాలా, మంచి బుద్ధి రావాలని నీకోసరం మేము మొక్కితే మా మీద కేసులు పెట్టడం ఏందయ్యా చంద్రబాబు? నాకు అర్థం కాలేదు. నువ్వు బాగుండాలా, నీ చెడు బుద్ధి మారాలా, నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరితే నాకు మంచి బుద్ధి ప్రసాదించమన్నాడు కాబట్టి నేను చెడు బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉండాలా, ఈయనెవరు నాకు మంచి బుద్ధి ప్రసాదించడానికి? ఒకవేళ ఈయన మాటలు విని ఆయనే నాకు మంచి బుద్ధి ప్రసాదిస్తే వెంకటేశ్వర స్వామి అంతకన్నా అపచారం ఇంకోటి ఉందా? కాబట్టి మీరు ఈయన మీద కేసు పెట్టండి అని చెప్పి నా మీద కేసు పెట్టింది. అంటే మేము ఇంకొకసారి నీకు మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి కోరుకోకూడదు.
కోరుకుంటే నాకున్నటువంటి మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ చెడు బుద్ధి అనేటువంటిది దెబ్బతినిపోద్ది. కాబట్టి మంచి బుద్ధితో నేను పరిపాలన చేయలేను. నేను పరిపాలనకు వచ్చిందే రామారావు దగ్గర వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చెడ్డ ఆలోచనలు చెడ్డ బుద్ధితో వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ చెడ్డ బుద్ధితోనే నేను అందరం ఎక్కినటువంటి వాడు కాబట్టి ఆ చెడ్డ బుద్ధి కొనసాగాలి తప్ప మంచి బుద్ధి కోరమని మీరెవరే అని అడగడానికి అని చెప్పి దాని మీద ఒక కేసు పెట్టారు. సరే, బాగుంది. ఆ తెల్లవారున రాంబాబు జరిగిన తర్వాత పొదలకూరుల కార్యకర్తల సమావేశానికి వెళితే ఆ కార్యకర్తల సమావేశంలో నేను అనరానటువంటి మాటలు మాట్లాడి ఈ జిల్లాలో శాంతి భద్రతలు మొత్తం విఘాతం కలిగించి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు ఏర్పడిపోయింది. ఏం ఏర్పడిపోయింది? ఎక్కడేం గొడవ జరిగింది? ఎక్కడ లేదే, ఏమి జరగలేదే, జరుగుతుందని చెప్పి ఒక అక్రమ కేసు బనాయించారు. దాంతోపాటు అక్కడ కండలేరుకి సంబంధించి రైతులకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇబ్బంది పడుతుందంటే దాని మీద ఒక కేసు పెట్టారు. నేనేదో శివాలయం దగ్గరికి పోయి అయ్యా శివాలయం భూములు సోమిరెడ్డి కొట్టేశాడని చెప్పంటే ఆయన ఈ మాట అన్నాడు. నేను అన్న మాటను మీరు తీసుకోవాలి తప్ప దానిలో మాకు రెండో మాట ధ్వనిస్తుందంటే ప్రతి దాంట్లో ధ్వనిస్తుంది. నీకు ఆ మాట గురించి ఎందుకు వచ్చింది? మీ బుద్ధి ఎది కదా. మేము ఒక మాట అన్నా ఆ మాటను తీసుకో ఉందాక ఆయన అన్న మాటలో రెండో అర్థం ధ్వనిస్తుందంటే దాని మీద ఒక కేసు. అంటే మీకు ధ్వనిస్తే కేసేనా? వాస్తవం మాట్లాడింది కదా. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మాకు రెండు అర్థాలు కనపడుతున్నాయని చెప్పి మీ అర్థం మీరు ఎత్తుకుంటే మీ బుద్ధి అది కాబట్టి దాని అర్థం ఎత్తుకుంటున్నారు మీరు. అందుకని మాకు ఈ అర్థం వచ్చింది కాబట్టి దీని మీద కేసు, కండలేకపోతే కేసు, ఇక్కడ పూజ చేస్తే కేసు, అక్కడ దీనికి సంబంధించినటువంటి దానిలో కార్యకర్తల సమావేశానికి పోతే కేసు, అయా భూములు కొట్టేశాడని చెప్పి శివాలయానికి పోతే కేసు. ఇవన్నీ కేసులు పెట్టి మరలా నిన్న దారుణమైనటువంటి పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నను అందుబాటులో లేకపోతే గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి మనం చూసాం ఏ విధంగా జరిగిందనేటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినటువంటివి ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఈరోజు వాటికి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు ఏమి మాట్లాడారనేటువంటిది కూడా మీకు ఒక్కసారి చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారు ఆ వీడియోలో. ఆ తండ్రి ఆవేదన చూశారు. ఆయన ఏమన్నాడు? నా బిడ్డకి సంబంధించి ఎటువంటి వైద్యం అందించకుండా వాళ్ళు అక్కడికి వెళితే మెడ్రాస్కి వెళితే దానిలో నా బిడ్డ ఈరోజు చనిపోయింది, దానికి కారకులు ఈ ప్రభుత్వం పోలీసులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము మిమ్మల్ని అడిగేది సూటిగా, ఈరోజు గుమ్మళ్ళ దెబ్బకు సంబంధించి జరిగినటువంటి సంఘటన ఏంటి? వాళ్ళు గంజాయి మత్తులో ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ చిన్న బిడ్డ చేత విషం తాగించారు. అది మీరు ఒప్పుకుంటున్నారు తాగించారని. ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది పోలీసు విచారణ లేకుండా దాని గురించి పట్టించుకోకుండా కనీసం ఈ ప్రభుత్వానికి పోలీసుకి ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది అనేటువంటిది ఉంటే చిన్న బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆ బాలికను తీసుకెళ్ళి కోవూరు హాస్పిటల్లో పెట్టారు. కనీసం ఆ బిడ్డ విషం తాగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టమక్ వాష్ చేసేటువంటి గతి లేదు పాపం. అది అతను అనేటువంటి ఆవేదన. వాళ్ళు కనీసం నా బిడ్డ తీసుకున్నటువంటి విషయాన్ని కక్కించుంటే నా బిడ్డ కిడ్నీలు పాడయ్యాయి మీరు ఈరోజు తీసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పి మాట్లాడారు డాక్టర్లు అని చెప్పి. అంటే మీరు నేరుగా తీసుకెళ్ళి అక్కడ అంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి విషం తాగిస్తే విషం తాగించారని చెప్పి ఆ బాధితుల తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ దగ్గర ఫిర్యాదిస్తే వాళ్ళ ఆ మైనర్ బాలుని తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు నేరుగా కోవూరు హాస్పిటల్కి పంపించి కోవూరు హాస్పిటల్ నుంచి వాళ్ళు మా వల్ల కాదంటే నెల్లూరు హాస్పిటల్కి తీసుకొచ్చి నెల్లూరు హాస్పిటల్లో పాపం ఆ పాపకు సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా తయారు కావడంతో హడావిడిగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిస్తే మీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి మీ బొంకంతా బయటపడుతుందని చెప్పి నేరుగా మెడ్రాస్లో స్టాన్లీ హాస్పిటల్కి మార్చారు. వాళ్ళు అడిగేది ఏంటి? నెల్లూరులో హాస్పిటల్ లేవా, మాకు రక్షణ లేదా? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం పోలీసు వైఫల్యం ఏంటి? మీరు ఆ గంజాయికి సంబంధించి ఈరోజు పట్టణాల్లో ఉండేది అవి చిన్నగా సిటీస్కి వచ్చాయి, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయి.
మీరేం చెప్పాడు చంద్రబాబు? ఒక్క నెల రోజుల లోపల మీ గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. మరలా 3 నెలలు అన్నాడు. ఒక ఆడదాని మీద కనుక చేయబడితే అది వాడికి ఆఖరి రోజు అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలకు పాకుతుంటే, ఆ గంజాయి మత్తులో యువత ఈ విధంగా పెడదారిన పడుతుంటే, దానికి ఆ గంజాయి నిర్మూలించడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? దీనికి సంబంధించి సర్కారీ హత్య కాదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏమి నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు? ప్రభుత్వ ఆసుపత్రులు మీకు వైద్య పరికరాలు లేకపోతే, వైద్యులు లేకపోతే? ఈరోజు మీరు నేర్చుకోండి. పరిపాలన లేకపోతే మా మీద పడి అల్లాడటం కాదు, మా మీద గురించి మాట్లాడడం కాదు. ఈరోజు కావాలంటే నెల్లూరు జిల్లాలో విచారణ చేయించండి. ఇటువంటి సంఘటనే చెమ్ముడుగుంట దగ్గర 2023లో జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకడు వెళ్ళి ఒక మైనర్ బాలికల దగ్గర ఆ బాత్రూంలో ఉన్నటువంటి యాసిడ్ తాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకముందే మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు నేరుగా తీసుకొని నెల్లూరు అపోలో హాస్పిటల్లో పెట్టాడు. వాళ్ళ చేతిలో 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఖర్చులకి. మొత్తం వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది, జిల్లా యంత్రాంగం భరిస్తుంది అని చెప్పాం. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంఘం నెల్లూరు బ్యారేజీలో ఓపెనింగ్కి వస్తే ఆయన దగ్గర ఈ విషయం వెల్లడిస్తే, ఆయన ఎంత ఇచ్చారు మీరంటే, ఆ పిల్లలకు సంబంధించినటువంటి మందుల ఖర్చులకైతే ఏమీ వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చామంటే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి ఆ కుటుంబానికి. ఆ కుటుంబం రావడానికి పోవడానికి అవసరమైనటువంటి వైద్యానికి ప్రతి రూపాయి మీరు ఇవ్వండి, ఎంత అయినా సరే ప్రభుత్వం భరిస్తుందని చెప్తే, నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి అదే రోజు గంట లోపల ఆ కుటుంబాన్ని పిలిచి చెక్కిచ్చి, ఆ కుటుంబంలో అయ్యా నాకు మెడ్రాస్కి వెళ్ళే స్తోమత కూడా లేదంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేరుగా వాళ్ళని తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి అంబులెన్స్లో అక్కడికి చేర్చి, అంబులెన్స్లో అక్కడికి చేర్చిన తర్వాత 30 లక్షల రూపాయలు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మెడ్రాస్ అపోలోలో 30 లక్షల రూపాయల బిల్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించాం. సరే, ఆ అమ్మాయి పాపం బ్రతకలేదు, అది వేరే విషయం. కడుపులో ఉండేటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి దానివల్ల ఇంట్రెస్ట్ అయిన మొత్తం కాలిపోయింది కాబట్టి ఉండ చుట్టుకున్నాయి కాబట్టి బ్రతకలేదని చెప్పారు. మొదటి నుంచి కూడా పాపం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మేము వదిలిపెట్టలేదే, ఆ అమ్మాయి బ్రతకదని చెప్పి నెల్లూరు అపోలోలో చెప్పినప్పుడు వదిలేదే, చూసాం చివరి వరకు. మెడ్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మీలాగా కనీసం పట్టించుకోకుండా వదిలేసి మళ్ళా మీరు మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? పోలీసులు సమాధానం చెప్తుందా? రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గమనించండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్నటువంటి కలెక్టర్ని పాత రికార్డు తీసి చూడమనండి. చెముడుగుట్టలో జరిగినటువంటి సంఘటనలో ఇదేటువంటి సంఘటన జరిగితే, మైనర్ బాలిక మీద ఆ రోజు ఇదే విధంగా అఘాయిత్యం జరిగితే వెంటనే దానికి సంబంధించి అన్ని విధాలు ఆదుకున్నాం. నేరుగా తీసుకెళ్లి నెల్లూరు అపోలోలో పెట్టాం. నెల్లూరు అపోలో నుంచి వాళ్ళ అంబులెన్స్లో మెడ్రాస్ అపోలోకి మార్చాం. 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వం భరించింది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పాపం రావడానికి పోవడానికి రవాణా ఛార్జీలకు వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చులకు ఇచ్చాం. అది పరిపాలన. నెల్లూరులో ఉండేటువంటి హాస్పిటల్ బిల్లు మొత్తం జిల్లా కలెక్టర్ గారిని కట్టమన్నాం. జిల్లా కలెక్టర్ గారు భరించాడు. కాబట్టి ఆ విధంగా పరిపాలన ఉండాలి తప్ప దాన్ని మేము ప్రశ్నిస్తే మేము పోతే దాన్ని మీరు పోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు. కాబట్టి ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు కాబట్టి ఆయన ఎవరో ఒక ఆయన నగర అధ్యక్షుడు అంట, బాధితులు ఎవరిలే, నగర అధ్యక్షుడు అయ్యా గోవర్ధన్ రెడ్డి వచ్చాడు మాట్లాడాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానని చెప్పి దాని మీద ఆయన ఇచ్చినటువంటి దాని మీద ఈరోజు ఫిర్యాదు నమోదు చేశారు. నేను అడుగుతున్నా, నేను వెళ్ళా, వక్ఫ్ బోర్డు చైర్మన్ వెళ్ళాడు, ఎమ్మెల్యే గారు వెళ్ళారు, వీళ్ళందరి మీద మీరు కేసులు నమోదు చేయరా? నాకన్నా ఎక్కువగా మాట్లాడారు. నేను ఆ అమ్మాయి పేరు ఎత్తలే, నాకు పోక్సో యాక్ట్ గురించి తెలుసు, నేను చదువుకున్నటువంటి వాడినే. ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తలే, వాళ్ళు ఇంటి ముందు మాట్లాడలే, ఇంటికి దూరంగా వచ్చి మాట్లాడా, ఇంట్లో మాట్లాడారు, ఇంటి ముందు మాట్లాడారు, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. వాళ్ళనేమో వదిలిపెట్టి నా మీద మరొక కేసు బనాయించారు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు, లడ్డు వ్యవహారంలో మిమ్మల్ని అడగకూడదు. మీకు సంబంధించినటువంటి గంజాయి విషయంలో ఈరోజు పాపం ఆ బిడ్డ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పోలీసుల వైఫల్యానికి బలైతే మేమేమన్నాం? పోలీసులను మీరు అడ్డదారులు, ఇప్పటికే మీరు తప్పులు చేశారు, దాన్ని నీరు గారుస్తున్నారు, ఆ కేసును నీరు గార్చి మీరు ఎందుకు మెడ్రాస్కి మార్చారు? ఇక్కడ ఉంటే ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ పాప చనిపోయిన పర్వాలేదు, ఇష్యూ లేకుండా పోతే సరిపోతుందని పోలీసులు హడావుడిగా మెడ్రాస్కి తీసుకెళ్ళారు. నెల్లూరులో వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఆ బిడ్డ తండ్రి అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. మా మీద కేసులు పెట్టడం కాదు, ఆ బిడ్డ తండ్రి ఆవేదన మీరు చేసినటువంటి నిర్వాహకం. కనీసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పేరు కూడా రాకపోతే పోలీసులు ఆపారు. మీకు ఇచ్చినటువంటి కేసు షీట్లో పేరు లేదని చెప్పి ఆపారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించారు ఆ బిడ్డ పట్ల. ఆ బిడ్డ చనిపోవడానికి కారకులు మీరు కాదా? దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని మేము అడిగితే
దాని మీద మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి మమ్మల్ని భయప్రాంతులు చేసి మేము ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఇబ్బంది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. తప్పనిసరిగా మీకు 2 విషయాలు చెప్తున్నా, గుర్తుంచుకోండి. మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబుతో సహా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసుల పనితీరు కూడా అదే విధంగా ఉంది. నేను చంద్రబాబుకి, కూటమి పెద్దలకి, పోలీసులకు చెప్పేది, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మేము భయపడాం. మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుంది. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా సరే, మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని మీరు భావిస్తున్నారో, మీరు కేసులు పెట్టినా మేము భయపడాం, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అనేటువంటిది ఉన్నటువంటి మీ చేష్టలకి, మీ చర్యలకి మా సమాధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆ ముస్లిం సంబంధించినటువంటి ఆ పాపం ఆ మైనర్ మహిళల మీద ఏదైతే అఘాయిత్యం జరిగిందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. మీరు ఎన్ని కేసులు బనాయించినా సరే, ఇటు లడ్డు విషయంలో కూడా మీరు చేసినటువంటి అపవిత్రమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో వాటి మీద మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అన్ని అనైతిక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, దుశ్చర్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పాపం ఆ మైనర్ బాలిక మీద జరిగినటువంటి దాడి పట్ల మీరు పూర్తిగా ప్రలోభాలకు లొంగకుండా, మొక్కుబడిగా కాకుండా, ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఇది గంజాయి మత్తులో జరిగింది అని. ఆ గంజాయి మత్తులో జరగడానికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వైఫల్యం. పోలీసులు ఎంతసేపటికి మా మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప, అసలు నేరస్తులు పట్టుకోవాలి, కేసులు పెట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్టాన్ని పరిరక్షించాలనేటువంటి బాధ్యతని పోలీసు యంత్రాంగం విస్మరించింది. కాబట్టి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో విస్మరించింది. కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా కేసులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా మా మీద కేసు నమోదైంది. కాబట్టి మీరు ఎప్పటికైనా శాంతి భద్రతలకు ఉల్లంఘన చేయకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఇటువంటి పాపం అమాయకులైనటువంటి వాళ్ళ అఘాయిత్యాలకు బలి కాకుండా చర్యలు చేపట్టి ఈ కేసులో కూడా నీరు గార్చేటువంటి విధంగా ప్రవర్తించకుండా, కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ పిల్లలు గంజాయి సేవించారు, వాళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది, ఏ విధంగా గంజాయి వచ్చింది, ఏ విధంగా గంజాయికి సంబంధించినటువంటి ముఠా విస్తరిస్తుంది ఈ జిల్లాలో, దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆవేదన నుంచి ఊరట కలిగించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.